హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే నా క్లీనింగ్ బ్లాగ్ అండి. ఉదయాన్నే అయితే బెడ్షీట్స్ అన్నీ అయితే ఉతికేసి బయట అయితే ఆరేసాను. అలాగే పరుపును కూడా అయితే బయట తెచ్చి పెట్టాము. అప్పుడప్పుడు ఇలా పరుపును కూడా అయితే బయట పెడుతూ ఉంటాము. ఇంతలోనే వర్షం కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ లోపలికి అయితే ఏమీ పడదు, ఇంకా బయటనే పడుతుంది. అలాగే ఈ రోజు అయితే నెట్స్ కూడా అయితే ఉతుకుదాం అనుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ కల్లా అయితే బెడ్షీట్స్ అన్నీ ఆరిపోయాయి. ఇంకా వీటన్నిటిని అయితే తీసి లోపల వేసేసాను. నెక్స్ట్ అయితే నెట్స్ అన్ని ఉతకడం కోసం దీనికోసం అయితే బకెట్ లోకి వాటర్ తీసుకొని కొద్దిగా సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ అయితే వేసి వాష్ చేస్తున్నాను. ఇది చూడడానికి చాలా నల్లగా అలా అయితే ఉంది కదా. ఇదంతా అయితే ఒకసారి మేము వినాయక చవితికి అఖండ దీపం అయితే పెట్టాము. పెట్టినప్పుడు ఇంట్లోకి మొత్తము నూనెలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, మొత్తం పొగబట్టినట్లు అయింది గోడలు కూడా. అప్పటి నుంచి అయితే ఈ నెట్ పొగబట్టి నల్లగా అయితే అయిపోయింది. వాష్ చేస్తూ ఉంటాం కానీ అయినా కూడా అదైతే పోదు. మరి గట్టిగా వాష్ చేస్తే ఎక్కడ చినిగిపోతుందా అనేసి భయము. అలాగే ఇంకో నెట్ కూడా ఉంది, దాన్ని కూడా అయితే వాష్ చేసేసాను. ఇంకా పనిలో పని మా బుడ్డోళ్ళవి అయితే 2 సైకిల్స్ అయితే వాష్ చేస్తున్నాను. వీటిని కూడా కొద్దిగా లిక్విడ్ వేసి అయితే వాష్ చేస్తున్నాను. వీటిని అయితే మా వాళ్ళు బయటికి అయితే ఏం తీసుకెళ్లి నడపరు, ఇంట్లోనే అయితే నడుపుతూ ఉంటారు. ఇంకా అలా మా బుడ్డోళ్ళవి సైకిల్స్ నెట్స్ అన్ని అయితే వాష్ చేశాను. గాలి అయితే చల్లగా అయితే వస్తూ ఉంది. ఇంకా అలాగే ఈ రోజు అయితే కబోర్డ్స్ అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం అయితే ఫస్ట్ ఒక గిన్నెలోకి 1 స్పూన్ సరుపు పొడిని తీసుకున్నాను. అలాగే కొద్దిగా వేడి నీళ్ళని వేసుకునేసి కొంచెం సోడా ఉప్పుని అలాగే ఒక దబ్బ నిమ్మరసాన్ని కొంచెం సెన్సోడైన్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. దీనికన్నా కోల్గేట్ పేస్ట్ అయితే ఇంకా బాగా వర్క్ అవుతుంది. ఆ తర్వాత ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను సరుపు పొడి మొత్తం కరిగిపోయేంత వరకు. ఇంకా ఇక్కడ నేనైతే ఒక కోలిన్ డబ్బా అయితే తీసుకున్నాను. దీనిలోకి అయితే ఈ లిక్విడ్ మొత్తాన్ని వేసుకునేసి కబోర్డ్స్ మీద అయితే స్ప్రే చేసుకునేసి వైప్ తోటి అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. హ్యాండిల్స్ దగ్గర అయితే మనకు మురికి కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే అనిపిస్తుంది కదా, అలాంటి వాటి దగ్గర కూడా అయితే ఈ లిక్విడ్ అయితే బాగా వర్క్ చేస్తుంది. ఇలాగా నేను కబోర్డ్స్ ని ఇంకా డోర్స్ ని క్లీన్ చేయడం కోసం కూడా ఈ లిక్విడ్ ని అయితే యూజ్ చేస్తాను. ఫైనల్ గా అయితే డోర్స్ కూడా చాలా క్లీన్ గా ఇంకా మెరుస్తున్నట్లయితే అనిపిస్తాయి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.